కథ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది, వెరీ మ్యాసివ్గా ఉంది. కంటెంట్ ఇస్ వెరీ మ్యాసివ్ అండ్ ഒരു സബ്ജക്റ്റിൽ ഒരു హెవీనెస్ ఫీల్ స్టార్టింగ్. హెవీనెస్ ఏదో పెద్ద సినిమా చేయబోతున్నాను, మళ్ళీ అలాగే అది బడ్జెట్ ఎలాగే అన్నది ఫస్ట్ ఇది మైండ్లోకి వచ్చింది. తర్వాత నరేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్లో అది కొంచెం ఎక్కువ మ్యాసివ్ అని వెళ్ళిపోయింది సినిమా. మొదట అనుకున్న దానికన్నా మారిపోయింది. జస్ట్ సినిమా టెంపో మారింది, మిడిల్ ఎక్కువ టెంపో వచ్చేసింది సినిమాకి, మ్యాసివ్ లుక్ గెలిపోయి ఆ టెంపోలన్నీ స్టార్ట్ చేసిన తర్వాత గ్రిప్ ఎక్కువైపోయింది. అదే అంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా మనకి వస్తున్నాయి. ఇప్పుడు మన కల్కి వచ్చింది, మ్యాసివ్ స్కేల్ ఫిల్మ్ అది కల్కి. అండ్ చిన్న సినిమాలు, మిడిల్ బడ్జెట్ సినిమాలు కూడా ఇలాంటి ఫ్యాంటసీలు, దేవుళ్ళు ఇలాంటివి వస్తున్నాయి సార్. వాళ్ళకున్న బడ్జెట్లో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఏ విధంగా ఒక డిఫరెంట్ ఫిల్ము ఇది అనిపించడానికి ఎలా అనిపిస్తుందని మీ తాలూకా ఎనాలిసిస్ సార్? ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్ అని ఎలా అనిపించుకుంటుంది? నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ది సెట్స్, దశావతారాలు వేసారు, లేకపోతే పెద్ద సెట్ వేసారు, పెద్ద పెద్ద దర్వాజాలు అవన్నీ వాటి వల్ల డిఫరెంట్గా అనిపించింది. సెకండరీ ఎమోషన్ ఈజ్ ద మెయిన్. ఎమోషన్ హౌ ద ఆడియన్స్ క్యారీ ద సినిమా అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. పది సినిమాలు ఉంది, కమర్షియల్ దగ్గర ఉండదు కూడా సినిమాలు చాలా ఉంది. ఈవెన్ సినిమా కూడా ఒక కంటెంట్ మీన్స్ ట్రీట్మెంట్ ఆల్సో ఇస్ వెరీ బిగ్ స్కేల్ ఉంది. హెవీ సబ్జెక్ట్ ఇస్ హెవీ. అంటే ఓవరాల్ సినిమా కట్ చేసి తర్వాత చూడలేదు నేను, జస్ట్ ఫైనల్ స్టేజ్ చూడలేదు కదా నేను. చూసిన వరకు దట్ ఇస్ అ వెరీ బిగ్ ఫిలిం. అండ్ విజువల్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఓకే, సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, గుడ్, బిగ్ స్కేల్ ఉంది అన్ని. ఇప్పుడు ఆర్ట్ డైరెక్షన్ అన్నది, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ చెప్పినట్టుగా ఆర్ట్ వర్క్ జరగలేదు, ఆర్ట్ డైరెక్టర్ డెలివరీ చేయలేకపోయాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దానివల్ల సినిమాకి డ్యామేజ్ ఉంటుందండి? డ్యామేజ్ వస్తా. ఇప్పుడు లాస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ చెప్తున్నాను నాకు, అది డైరెక్టర్కు ఆర్ట్ డైరెక్టర్కు సెట్ అవ్వలేదు, దానికోసం ఐ లాస్ లాట్ ఆఫ్ మనీ అంటారు. ఎవరు చెప్పారు? ఒక ప్రొడ్యూసర్ చెప్పారు. లాట్ ఆఫ్ మనీ వేస్ట్ అయింది. వాళ్ళు పడతారు, ఈయన తీస్తారు, మళ్ళీ పడతారు, తీస్తారు. ఎవరిది మనీ పోతుంది లాస్ట్? డబ్బు ప్రొడ్యూసర్ది కదా పోతుంది కదా. నాకు వద్దు తీసేయండి ఏం చెప్పిస్తుందా తీసేస్తారు, డైరెక్టర్ వచ్చి తీసేయని చెప్పిందా తీసేస్తారు. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత చెప్తారు, కరెక్ట్గా వేగా చెప్తారు, కరెక్ట్గా క్లారిటీ ఒకటి చెప్పను, ఆర్ట్ డైరెక్టర్ ఇంకొకటి చేసి పెడతారు. ఇదేంటిది మళ్ళీ ఇదే ప్రాబ్లం, అదే సేమ్ ప్రాబ్లం విత్ కెమెరామ్యాన్ ఆల్సో. కెమెరామ్యాన్ చూసి చెప్తున్నాను నాకు వద్దు తీసేయండి అంటారే అందరి ముందే. కెమెరామ్యాన్ ఇప్పుడు 2% అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, ప్రజెంట్ అలా ఉన్నారు. అందరు కూడా చెప్పలేదు నేను, కొందరు అవి విన్నాను నేను. ఇప్పుడు అందుకోసమే నేను చెప్తాను, ఫస్ట్ స్కెచ్లే, స్టోరీ వినిన తర్వాత ఫస్ట్ స్కెచ్లే అండి. స్కెచ్ తెలియకపోతే యూ కెన్ డూ ఇట్ ఇన్ సంబడి గ్రాఫిక్స్ కానీ 3D కానీ ఏదో చేసుకోవచ్చు. మనం ఏదో బుక్ నుంచి ఫోటో తీసి లేకపోతే కంప్యూటర్లో ఫోటో తీసి చూపిస్తుంది కాదు. ఈ సినిమాకి ఒక ఐడెంటిటీ ఉంది. ఇవాళ నాగబంధం సినిమాకి ఒక ఐడెంటిటీ ఉంది, దానికి ఒక స్టోరీ, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉంది. దానికి తక్కన మనం డిజైనింగ్ ఎవ్రీథింగ్ వీఆర్ డిజైనింగ్, ఈవెన్ టెంపుల్ డిజైనింగ్, లోగో డిజైనింగ్, ఆల్ వెపన్స్ ఆర్ డిజైనింగ్, వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్స్ వరకు డిజైన్డ్, కాస్ట్యూమ్స్ ఆర్ డిజైన్డ్. కాస్ట్యూమ్లు కావాలంటే అన్ని ఐటమ్స్ అండ్ స్కల్ గీళ్ళ ఐటమ్స్ కూడా డిజైన్డ్. అవి కూడా మీరే చేస్తారా? ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ ఆర్ట్ డైరెక్షన్? యాక్చువల్లీ ఆర్ట్ డైరెక్టర్ కెన్ సజెస్ట్. అల్టిమేట్ అది కొంచెం హెవీ వర్క్ ఉంది ఆర్ట్ డైరెక్టర్ దగ్గర వస్తుంది. చిన్నదన్నా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ విల్ మేనేజ్ విత్ సంబడి. అది హెవీ వర్క్, హెల్మెట్, మాస్క్ ఇలా ఐటమ్స్ ఆర్ట్ డైరెక్టర్ దగ్గర వస్తాయి. ఆల్ వెపన్స్ ఐ డిడ్, ఆల్ హెల్మెట్ అండ్ ఇది ఉంది కదా జస్ట్ కవచం, దాన్ని కూడా ఆర్ట్ డైరెక్టర్ డిజైన్ చేస్తున్నాను. అంటే పూర్వం రోజుల్లో హీరో గెటప్ కూడా ఆర్ట్ డైరెక్టర్ స్కెచ్లు వేస్తారు. ఇప్పుడు లేదు, ఇది అవసరం లేదు. దీనికి థర్డ్ పార్టీ ఇస్తాయి. బట్ కాస్ట్యూమ్ డిజైనర్
టేకింగ్ ద డిసైన్ ఫ్రమ్ సంబడి ఎల్స్. అన్నిటిలో ఆ డైరెక్టర్ ఇన్వాల్వ్ అవ్వడం కుదరదు. ఫస్ట్ అప్పుడు ఆ డైరెక్టర్ ఇస్ ద మెయిన్ ఇది అవును. బ్యాక్ బోన్. ఆయన డ్రెస్ కానీ హెయిర్ స్టైల్ కానీ గెటప్ కానీ డిజైన్ చేసి ఇస్తారు. నేను కూడా చేసి ఇచ్చారు చాలాసారి. ఇప్పుడు అవసరం లేదు. ఓకే, వీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ద కంప్యూటర్ ఆర్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆర్ దే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy.